అధికారంలో ఉన్నది వారి పార్టీనే. అయినా సరే కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గ టీడీపీ నేతల పనుడు కావడం లేదట. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిందనే సంతోషం ఎంతో కాలం నిలవలేదని ఆ నియోజకవర్గ టీడీపీ నేతలతో పాటు కార్యకర్తలు వాపోతున్నట్టుగా సమాచారం. పొత్తులో భాగంగా జనసేన నుంచి టికెట్ దొరకపుచ్చుకుని ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ కారణంగానే తమకు కష్టాలొచ్చాయని అవినిగడ్డ పచ్చ పార్టీ నేతలు కార్యకర్తలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు కార్యకర్తలు అడ్డంగా సంపాదించుకుంటుంటే తమకే ఎందుకీ గతి పట్టిందని వారు ఆవేదన చెందుతున్నట్టుగా నియోజకవర్గంలోనే చర్చ జరుగుతోంది. మరి కూటమి పొత్తులో భాగంగా కృష్ణా జిల్లా అవినిగడ్డ సీటు జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల ముందు టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయి దాదాపుగా లాగేసుకున్నట్లుగా అవనిగడ్డ టికెట్ దక్కించుకున్న ఆయన గెలిచిన తర్వాత మిత్రధర్మాన్ని పక్కన పెట్టేశారని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలోని టీడీపీ నేతల్ని కార్యకర్తల్ని పురుగుల్ని చూసినట్టు చూస్తున్నారని స్థానిక రాజకీయ వర్గాల్లో బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన నేతలతో కలిసిపోయి గట్టిగా పనిచేసి ఆ పార్టీ నిలబెట్టిన మండలి బుద్ధప్రసాద్ను గెలిపించుకున్నప్పటికీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదని అవనిగడ్డ టీడీపీ నేతలు కార్యకర్తలు వాపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 6-7 నెలలుగా అవనిగడ్డలో నిర్వహించిన ఏ ఒక్క కార్యక్రమంలోనూ టీడీపీ నేతలకు కార్యకర్తలకు కనీస ప్రాధాన్యం కూడా దక్కలేదని ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. మరోపక్క జనసేన నేతలకు మాత్రం అన్ని మర్యాదలు చక్కగా జరిగిపోతున్నాయట. దీనికి తోడు అవనిగడ్డ టీడీపీ నేతలకు మరొక సమస్య వచ్చి పడిందని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలాగూ గౌరవం దక్కడం లేదు. కనీసం తాము కోరుకున్న పనులన్నా జరుగుతాయేమోనని ఆశించిన వారికి ఆశాభంగం తప్పడం లేదని తెలుస్తోంది. అదే సమయంలో జనసేన నేతలు మాత్రం తమ శక్తి మేరకు అడ్డగోలుగా సంపాదించేస్తున్నారట. నియోజకవర్గ పరిధిలో ఇసుక తవ్వుకుందామనుకుంటే ఆ ఛాన్స్ కూడా నియోజకవర్గ టీడీపీ నేతలకు దొరకడం లేదట. ఎలాగోలా కష్టపడి ఓ ట్రాక్టర్ ఇసుక తెచ్చుకుంటే వెంటనే వారి మీద అధికారులు కేసులు పెట్టేస్తున్నారట. అంతేకాదు సరదాగా ఓ 10 మంది కలిసి పేకాడుకుందామన్నా అది కుదరడం లేదని సమాచారం. పేకాట ఆడుతున్నది టీడీపీ నేతలని తెలిసినా సరే వారిపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారట. దీనిపై ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కు ఆయన కుమారుడికి చెప్పుకున్నా సరే ప్రయోజనం లేకుండా పోయిందని అవనిగడ్డ పచ్చ నేతలు విషాద గీతాలు ఆలపిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు కార్యకర్తలు ఇష్టానుసారం వ్యవహరిస్తూ అడ్డగోలుగా సంపాదించేసుకుంటూ ఉంటే తమకు ఆ అదృష్టం ఎందుకు కలగడం లేదు అనేవి అవనిగడ్డ పచ్చ పార్టీ నేతలు అడుగుతున్న కొన్ని ప్రశ్నలు. ఈ నేపథ్యంలో వారంతా కలిసి అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకుడు టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావును కలిసి నిలదీసినట్టు సమాచారం. మన ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఇంత అన్యాయమా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. తాము పని మీద పోలీస్ స్టేషన్కు వెళ్లినా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా అక్కడ ఎవరూ లెక్క చేయడం లేదని ఆవేదన చెందారట. టీడీపీ వాళ్లు వస్తే వారి పనులు చేయొద్దని స్వయంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ నుంచి ఆదేశాలు వెళ్లాయని ఆ విషయం తమకు అధికారుల ద్వారా తెలిసిందంటూ మరికొంతమంది టీడీపీ నేతలు నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు ముందు వాపోయినట్టు సమాచారం. తమకు సరైన గౌరవం దక్కనప్పుడు ఇకపై టీడీపీలో ఉండలేమని చంద్రబాబుకో లోకేష్కో చెప్పి పరిస్థితి చక్కదిద్దకపోతే త్వరలోనే తమ పదవులకు రాజీనామా చేస్తామని మండల స్థాయి నాయకులు డెడ్ లైన్ పెట్టారట. ఇది ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. భవిష్యత్తులో టీడీపీ నుంచి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని తన నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకత్వం బలహీనపడాలనేది అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వ్యూహమని జిల్లా రాజకీయాల్లో చెప్పుకుంటున్నారు. ఇదంతా ఆయన తన కుమారుని రాజకీయ భవిష్యత్తు కోసమే చేస్తున్నారనేది స్థానిక రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నేతల భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో వేచి చూడాలి.